వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను మీ సుమలత. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 30 వార్డులలో కూడా ఈరోజు ప్రజాపాలన పెట్టడం జరిగింది. అందులో 21వ వార్డులో కూడా నేను అటెండ్ కావడం జరిగింది. ఇందులో పాల్పంచుకున్న మా జమ్మికుంట మున్సిపల్ ఏఈ హరీష్ గారికి, మా వార్డు ఆఫీసర్ స్వాతి గారికి, మా మిత్రుడు తమ్ముడు, మా వార్డు అధ్యక్షుడు, మా సీనియర్ అన్నలు, మా అక్కలు అందరు కూడా ఈ వాడ ప్రజలందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎలక్షన్లో భాగంగా నేను రైతు రుణమాఫీ చేస్తా, 2 లక్షల వరకు చేస్తా, ప్రతి రేషన్ కార్డు లేని వారికి ప్రతి ఒక్కరు కూడా ఇస్తా, ప్రతి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇల్లు ఇస్తా అని ఆనాడు మనందరూ కూడా చెప్పడం జరిగింది. అందులో కళ్యాణ లక్ష్యం కూడా కేసీఆర్ ఇచ్చే లక్షతో పాటు నేను తులం బంగారం ఇస్తా, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరి మబ్బై పెట్టి ఆ రోజు ఎన్నో చెప్పడం జరిగింది. మరి మీరందరూ కూడా కొందరు మరి మన కాన్స్టిట్యూన్సీలో ఇవ్వాలి, కానీ వేరే కాడ కూడా చాలామంది కూడా వాటి ఆకర్షితులై మరి ఓట్లు వేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. నేను కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మీరు ఏదైతే హామీలు ఇచ్చిర్రో హామీలు నెరవేర్చండి అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలే నేను 1 లక్షల నుంచి వెళ్ళి 50,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాను, అది చెయ్యండి అని కోరుతా ఉన్నాం. మా పేదవారికి అందరు కూడా మా మున్సిపాలిటీ ఎక్కడ ఇల్లు లేని వరకు మరి ఇల్లు ఇస్తా అన్నారు, 100% ఇల్లు ఇవ్వండి. భూమి లేని వారు కూడా మేము జాగా ఇచ్చి కూడా ఇల్లు ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వండి. మరి కళ్యాణ లక్ష్యం షాదీ ముబారక్తో సహా మరి తులం బంగారం ఇస్తా అన్నారు. మా మహిళా తల్లులందరూ 1 లక్ష రూపాయలు పక్క పెట్టి తులం బంగారం కొరకే మరి ఎక్కువ మొగ్గు చూపారు. మరి మా మహిళలందరూ కూడా ఈరోజు మరి కళ్యాణ లక్ష్యం షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చినప్పుడు మా తులం బంగారం ఏదని అడుగుతూ ఉన్నారు. మేము ఈ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో 100% చేయమని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనందరం కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ మరి ప్రజల కొరకే చేస్తారు కాబట్టి మీరైతే ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ 21వ వార్డులో ఇప్పటి వరకు మరి ఇందిరమ్మ ఇళ్ళ కొరకు అప్లై చేసుకున్న వారు మొత్తం 182 మంది అప్లై చేసుకోవడం జరిగింది. అందులో భూమి లేని వారు 86 మంది, అందులో భూమి ఉన్న వారు 45 మంది. మరి ఈరోజు మేము కోరేది ఏంటంటే మళ్ళీ ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత, ఫోర్త్ విడత అని కాలయాపన వేసుకుంటా మీరు ఏదైతే ఇస్తా అని హామీలు ఇవ్వడం జరుగుతుంది అది ఇవ్వమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ విడత అని ఇక్కడ పాపం చాలామంది ఒక ఆశతో ఉన్నారు. మరి అందులో ఒక 4-3 వైపు మీరు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళే అర్హులా, మేము అర్హులం కాదని మరి వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు. అందులో రేషన్ కార్డు లేక చాలా రోజులని మరి మీరు ధైర్యం చేసి ఇస్తా అన్నారు, చాలా బాగుంది. కానీ అది కూడా మందులో కొంతమందికి రావడం జరిగింది. అందులో రేషన్ కార్డులు మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న మంది 201 మంది అయితే ప్రజాపాలన అప్లికేషన్లో భాగంగా 380 అప్లికేషన్ రావడం జరిగింది. కానీ ఈరోజు 14 మాత్రమే ప్రజాపాలనలో రావడం జరిగింది. ఈ 380 మంది 201 కలిపితే మరి మీరు 482 మంది అవుతారు. మరి అందులో ఇచ్చినవి 14. నేను ఈ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే దయచేసి మీరు మంచి మనసుతోని ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో మీరు వెరిఫికేషన్ చేసి మరి ఆ ఇల్లు కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం, రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ప్రతిదానికి ఏం చేస్తారంటే రేషన్ కార్డు లింక్ పెడతా ఉన్నారు. రైతులకి ఇలా రుణమాఫీ కావాలంటే రేషన్ కార్డు కావాలంటున్నారు. మరి మీరు రేషన్ కార్డు ఇస్తా అన్నారు, రేషన్ కార్డు ఇస్తేనే కూడా రుణమాఫీ. మరి ఆ రేషన్ కార్డు లేక అందులో కొంతమంది మాఫీ కాకుంటున్నారు, కొందరు ఐటీ కడతా ఉన్నారు అని. మరి ఈరోజు ప్రతి రైతు కూడా ప్రతి బిడ్డను కూడా కష్టపడి చదివించి మరి ఏదో చిన్నపాటి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేసినా కూడా ఐటీ కట్టాల్సి అవుతుంది. మరి ఐటీ కడుతున్నాడని ఒక చిన్న సాగు పెట్టి ఈరోజు వాళ్ళకు కూడా ఐటీ ఉన్నది కాబట్టి మీరు రైతు రుణమాఫీకి అర్హుడు కాదు, మీరు ఇందిరమ్మ ఇల్లుకు అర్హుడు కాదు, మీకు వైట్ రేషన్ కార్డు అర్హుడు కాదని మరి చెప్తా ఉన్నారు. నేను ఈ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే మీరు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగిందో అదన్నీ కూడా మీరందరూ కూడా ప్రజలకు ఏదైతే ఇచ్చారో అది చేయమని నేను తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ వార్డులో చాలామంది కూడా మరి అప్లికేషన్ రావడం జరిగింది. మరి ఈ వార్డులో నేను కూడా ఎలక్షన్ నుంచి ఈరోజు వరకు కూడా కలిసిమెలిసి ఉంటాం. వాళ్ళందరూ కూడా సమస్యలున్నాయి కాబట్టి మరి అవి తొందరగా తీర్చాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు వచ్చిన రేషన్ కార్డుల లిస్టును మరి ఇందిరమ్మ ఇళ్లను భూమి లేని ఇళ్ల వారు కూడా మరి వార్డు ఆఫీసర్ స్వాతి గారిని
వారికి తెలియాల్సిందిగా కోరుతా ఉన్నా. విత్ హౌస్ సెట్స్ భూమి ఉండి ఇళ్ళ కోసం తెచ్చుకున్న వాళ్ళు శీలం కృష్ణస్వామి, పూసాల విజయలక్ష్మి, మంద మనమ్మ, గిన్నారపు రచిత, ముగ్రాల మాధవి, బూడిద పోచమ్మ, గిన్నారపు మమత, కుచనపల్లి శ్రీ భానులత, కుకట్ల రవి, బూడిద రవీందర్, బూడిద విజయ్ కుమార్, కన్నూరి సారయ్య, బూడిద చంద్రరావు, మచ్చగిరి కుమారస్వామి, వల్పిరెడ్డి లక్ష్మి, చేరాల ధనలక్ష్మి, కొండపాక వాణి, జన్నె సత్యవతి, బూడిద రామలక్ష్మి,